రాజ్ బతికే ఉన్నాడన్న మాట నిజమైతే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోవిడ్ టైంలో మాస్క్ వేసుకున్నట్టే ఉంటాయి మన బతుకులు. ఒక రకంగా కావ్యం 30 రోజులని చెప్పి మనకు మంచి చేసిందిరా. ఇప్పుడు మనకు అనుమానం వచ్చింది కాబట్టి ఆ రాజ్ నిజంగానే బ్రతికే ఉంటే వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఈ ఇంటికి రాకుండా శాశ్వతంగా అడ్డుపడొచ్చు కదా. ఆ యాక్సిడెంట్ లో తప్పించుకొని బతికి బయటపడ్డాడేమో తెలియదు కానీ ఒకవేళ నిజంగా బ్రతికే ఉంటే ఆ సగం ప్రాణాన్ని మనం తీసేద్దాం. అలా జరగాలంటే వాడు ఎక్కడున్నాడో మనకు తెలియాలి. అదెలా తెలుసుకుంటాం మామ్? కావ్య చెప్తుందిగా బ్రతికే ఉన్నాడు అని. అంటే దాని అర్థం తప్పకుండా వెళ్ళి వాణ్ణి కలిసే అవకాశం ఉంది కదా. అవును మమ్మీ. కాబట్టి నువ్వు ఒక పని చేయి. ఈ రోజు నుండి కావ్య మీద ఒక కన్నేసి ఉంచు. అదెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు. ఎవరితో మాట్లాడుతుందో గమనించు. ఒక్కసారి రాజ్ బ్రతికున్నాడన్న విషయం మనకు తెలిస్తే చాలు, వాణ్ణి శాశ్వతంగా దూరం చేసేద్దాం. ఇక నుంచి అదే పనిలో ఉంటాను మామ్. కావ్య, నువ్వు చెప్పింది అబద్ధం అవ్వాలని ఆ దేవుడికి మొక్కుకో. ఒకవేళ నిజమై రాజ్ బ్రతికుంటే మాత్రం నా నుండి తప్పించుకోలేడు. ఏంటి స్వామి ఇదంతా? ఆ యామిని ఎవరు? బావా అంటూ ఆయనతో తిరుగుతుందేంటి? తన చుట్టూ ఒక కొత్త గతాన్ని ఎందుకు సృష్టిస్తుంది? ఆ యామిని చూపిస్తున్న సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా నా మనసు మాత్రం తనే నా భర్త అని చెప్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేక నా జీవితం చీకటి పాలయ్యేలా ఉంది. మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ ఆయన చనిపోయారు అని నమ్ముతున్నారు. నేనెంత చెప్పినా ఎవరూ నా మాట వినిపించుకోవడం లేదు. వాళ్ళు నమ్మేలా చేయాలంటే నాకు సాక్ష్యాలు కావాలి. అలా జరగాలంటే ఆయనకి గతం గుర్తు రావాలి, తిరిగి నన్ను గుర్తుపట్టాలి. నవ్వే నా భార్యవి అంటూ ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. అప్పుడే వీళ్ళు నమ్ముతారు. పోనీ నేను ఆయనకి గతం గుర్తు చేద్దామంటే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆయనే నా భర్త అని నేను బలంగా నమ్ముతున్నాను. 4 రోజుల్లో తిరిగి ఇంటికి తీసుకొస్తాను అని వీళ్ళకి మాట ఇచ్చాను. దయచేసి ఈ చీకట్లని తొలగించి నన్ను వెలుగు వైపు నడిపించు. నేను ఆయన్ని దక్కించుకోవడానికి నాకొక చిన్న అవకాశాన్ని కల్పించు. కారులో ఇద్దరు వెళ్ళారు. ఆ కారు నంబర్ గుర్తొచ్చింది. చూడండి, మీ అల్లుడు గారు బుర్రకి పదును పెట్టి గతాన్ని తవ్వుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. తనకి ఆ అవకాశమే ఇవ్వకూడదు. మన ప్రపంచాన్ని దాటి వేరే ప్రపంచాన్ని చూడటానికి వీల్లేదు. వెంటనే వెళ్ళి ఆ మనిషిని డైవర్ట్ కాకుండా చూడండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇదేం పెద్ద క్రైమ్ కాదులే. మీకు మంచి అల్లునివ్వటానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. వెళ్ళండి. ఏంటి బాబు, ఇంత రాత్రి అయినా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? నిద్ర రావట్లేదు అంకుల్. గతాన్ని గుర్తు చేసుకుంటున్నావా? All new awesome intelligence brings. అందుకే మేమందరం కలిసి మీ చిన్నప్పటి విషయాలన్నీ మీకు తెలిసేలా చేయాలనుకున్నాం. మీరు వాటి గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదని ఈ రోజు అమ్మాయితో మీ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాను. చూపించింది నాకు, కానీ అవే నా గతం నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను. మీరు చెప్పినట్టుగానే నన్ను ఒక స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ నేను చదువుకున్నానని చెప్పింది. నా కాలేజ్ ఫ్రెండ్స్ని పరిచయం చేసింది.
వాళ్ళందరూ నేను చాలా తెలిసినట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత 2 సమాధుల దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్లే మా అమ్మా నాన్నలని చెప్పింది. కానీ అవన్నీ నిజమైతే నేను ఎంత మర్చిపోయినా వాటిని చూసినప్పుడు నాకు కొంచెమైనా గుర్తు రావాలి కదా. 1% కూడా గుర్తు రావట్లేదు అంకుల్. ఎందుకలా? కోమా నుంచి బయటకొచ్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కదా అల్లుడు గారు. పైగా అలా గుర్తుకు రావడానికి టైం పడుతుందని డాక్టర్ కూడా చెప్పాడు కదా. ఇప్పుడు వాటి గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. లేదంకుల్, నేను ఎంత ఆలోచించొద్దు అనుకున్నా ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ స్థానంలో మీరుండి నన్ను చూసుకుంటున్నారు అని చెప్పింది. కనీసం ఆ జ్ఞాపకాలైనా గుర్తు రావాలి కదా. ఏది గుర్తు రావట్లేదు అంకుల్. ఇంతలా ఎలా మర్చిపోయాను నేను? ఏం పర్వాలేదు బాబు, నువ్వు మా దగ్గరే ఉన్నావు కదా. కొద్ది రోజుల్లో అన్నీ అవే గుర్తొస్తాయి. మీకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. నాకు ఆలోచించి ఆలోచించి తల పట్టేస్తుంది. ఎందుకు ఇలా అయిందో నాకేమీ అర్థం కావట్లేదు. బావా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. లేదు యామిని, నువ్విలా బావా అంటున్నా కూడా అది నా గుండెల దాకా చేరట్లేదు. చేరేలా చేయటానికే కదా ఈ గేమ్స్ అన్ని. ఏం పర్వాలేదు బావా. ఒక్కసారి పేగు తెంచుకుని పుట్టిన కన్న బిడ్డలు కూడా గతాన్ని మర్చిపోయినప్పుడు కన్న తల్లిని అమ్మ అని ప్రేమగా పిలవలేరు. అందుకని వాళ్ళది బంధం కాకుండా పోతుందా? మనది అంతే బావా. చిన్నప్పటి నుంచి మనం ఎంత క్లోజ్ గా ఉన్నామో, సొంత భార్యాభర్తల్లా ఎలా ఒకరికొకరం కలిసిపోయామో అన్నీ నీకు తెలుసు బావా. నేను మామూలు మనిషిని చేసుకుంటాను, అది నా బాధ్యత బావా. నేను నీకోసమే బతుకుతున్నాను బావా. నేను ఒక గాజు బొమ్మలా కాపాడుకుంటాం, మా గుండెల్లో పెట్టుకుంటాం. ఏదో ఒకరోజు నీకు అన్నీ గుర్తొస్తాయి. ఆ రోజు మేము పడుతున్న తప్పన ప్రేమ అన్నీ అర్థమవుతాయి. బావా ప్లీజ్, నువ్వు వాళ్ళ ప్రెషర్ తీసుకొని టెన్షన్ పడితే నీ ప్రాణానికి ప్రమాదం. ఇప్పటికే నీకు ఇలా జరిగిందని నేను చాలా తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది నీకేమైనా అయితే నేను చచ్చిపోతాను బాబా, చచ్చిపోతాను. అమ్మా యామిని, ఊరుకో. అల్లుడు గారికి ఏం కాదు, తనకన్నీ గుర్తొస్తాయి. నువ్వు బాధపడి తన్ని బాధ పెట్టకో. అల్లుడు గారు చూడండి, మీకోసం యామిని ఎంత బాధపడుతుందో. మీరు వద్దని చెప్తేనే వింటుంది. సరే యామిని, ఇంకెప్పుడు ఏమీ ఆలోచించరా. నువ్వేడవకు. నిజంగా ఆలోచించు కదా బాబా. ఆలోచించకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది బాబు, వెళ్ళి పడుకో. సరే అంకుల్. ఏంటి బేబీ ఇది? రామాయణం అంతా విని సీతకి రాముడు ఏమవుతాడన్నట్టు నువ్వు తన గతాన్ని సృష్టించి అంత పరిచయం చేసినా తను మళ్ళీ మొదటికే వచ్చి నేనెవరు అంటాడేంటి? అంటాడు మమ్మీ. 0% కూడా నిజం కాని నిజాన్ని నమ్మమంటే ఎవడైనా ఎందుకు నమ్ముతాడు? కానీ అదే 100% నిజమని మనం పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి, పూర్తిగా నమ్మించాలి. యామిని, ఏదేమైనా ఎక్కడి నుంచో నీకు కన్నీళ్లు భలే వచ్చాయే. అప్పు, మీ బావగారు ఒక అమ్మాయితో కలిసి కార్లో వెళ్ళడం నేను చూశాను అని చెప్పాను కదా, ఆ కార్ నెంబర్ గుర్తొచ్చింది. ఇదే నెంబర్. అక్క, ఇందాక అందరూ ఉన్నారని అడగలేకపోయాను. అసలు నువ్వు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళింది బావగారి గురించి తెలుసుకోవడానికే కదా? మళ్ళీ ఈ నెంబర్ ఏంటి? తెలుసుకోవడానికే వెళ్ళాను, కానీ ఆయన్నే నేరుగా చూశాను. ఏంటి, బావగారు అక్కడికి వచ్చారా? నువ్వు కలిసావా? మాట్లాడావా? ఆయన అక్కడ చూసేసరికి తనకేమీ కాలేదన్న ఆనందం ఒకవైపు, ఎన్ని రోజులు దూరంగా ఉన్నారన్న కోపం మరొక వైపు, గుండెలు పగిలేలా
ఆయన్ని హత్తుకుని ఏడవాలనుకున్నాను. మరెందుకు కలవలేదు? ఆయన గతం మొత్తం మర్చిపోయారప్పు. నేను ఎవరో కూడా గుర్తులేదు. రోడ్డు మీద నేను కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో అనుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు. వెయిట్. నాకొక విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. బావకి గతం గుర్తులేకపోతే అసలు తన పక్కనున్న ఆ అమ్మాయి ఎవరు? వాళ్ళ దగ్గర బావెందుకున్నాడు? అది తెలుసుకోవాలంటే మీ బావ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఈ నంబర్ తప్పకుండా ఆ అమ్మాయి పేరు మీదే ఉంటుంది. తను ఎవరు, ఎక్కడుంటుందో తెలుసుకో. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. ఏమైందప్పు? ఆ కార్ నెంబర్ బట్టి అడ్రస్ దొరికిందా? ఈ అప్పు అనుకుంటే జరగకపోవడం అంటూ కూడా ఉంటుందా? పైగా అడిగింది నువ్వు కదా, చేయకుండా ఎలా ఉంటాను చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అడ్రస్ కి వెళ్తే చాలా ప్రశ్నలకు నాకు సమాధానాలు దొరుకుతాయి. ముందు నువ్వు సమాధానం చెప్పాల్సింది ఇంట్లో వాళ్ళకి. వాళ్ళు నీ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ముందు ఏం జరిగిందో నాకు క్లారిటీ రాని, ఆ తర్వాత వాళ్ళ గురించి ఆలోచించొచ్చు. సరే నేను బయలుదేరుతాను. దుగ్గిరాల ఇంటి కోడల్ని చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ రోజు సడన్ గా నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? నేనంటున్నది నీ గురించి కాదు. అదిగో మెట్లు దిగుతూ వస్తున్నారు కదా మీ చెల్లెలు గారు, ఆవిడ గురించి చెప్తున్నాను. హలో, రాజ్ దూరం అయ్యాడన్న బాధ లేదు, ఇంట్లో వాళ్ళ గురించి బెంగ లేదు. ఏదో ఆఫీస్కి రెడీ అయినట్టు ఎక్కడికో వెళ్తుంది. పొద్దున్నే దాని దగ్గర 4 అక్షంతలు వేసుకోకపోతే నీకు తెల్లారదా? రెడీ అయి వెళ్తుందంటే ఏదైనా పని మీద వెళ్తుండొచ్చు కదా. మొగుడు దూరం అవ్వడం కంటే పెద్ద లోటు ఇంకే ఉంటుందమ్మా. యాక్సిడెంట్ జరిగి 3 రోజులు కూడా కాలేదు. కనీసం కావ్య మొహంలో ఆ బాధ ఎక్కడైనా కనిపిస్తుందా? సరే, నువ్వన్నట్టు రాజ్ బ్రతికే ఉన్నాడు అని అనుకుందాం. కానీ ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. ఇన్ని రోజులుగా మనకు దూరంగా ఉంటున్నాడన్న బాధైనా ఉండాలి కదా. అది కూడా నీలో కనిపించట్లేదే. నేనిలా అడుగుతున్నానని ఇంట్లో అందరికీ కోపం రావచ్చు, కానీ ఈ విషయం ఎక్కువ రోజులు దాగదు కదా. ఏదో ఒక రోజు ఈ విషయం బయటకు వెళ్ళొచ్చు, ప్రెస్ కి లీక్ అవ్వచ్చు. అప్పుడు కూడా కావ్య ప్రవర్తన ఇలానే ఉంటే అప్పుడు నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురు సంగతి పక్కన పెట్టు. నువ్వే ఈ విషయాన్ని బయట పెట్టేలా ఉన్నావు. ప్రాక్టికల్ గా ఆలోచించమ్మా. మార్చ్ నెలలో ఆడిటింగ్ ఉంటుంది. అప్పుడు ఎండి అనేవాడు తప్పకుండా అక్కడ ఉండాలి. అప్పుడు కూడా రాజ్ కనిపించలేదంటే బయట వాళ్లకు అనుమానం రాదా? అప్పుడు కూడా ఈ కావ్య ఇలానే తిరుగుతూ ఉంటే అసలు దుగ్గిరాల ఇంటికి కోడలేనా అని అడగరా? నలుగురిలో కలవడానికి వెళ్తే మీ కోడల్ని చూసుకునే పద్ధతి ఇదేనా అంటూ ముందు మనం మొహం మీద ఉమ్మేస్తారు. అంటే ఏంటి, నా చెల్లెలు ఏడుస్తూ ఒక మూల కూర్చోవాలా? ఏడవకపోయినా పర్లేదు, గడప దాటి వెళ్ళి మన పరువు తీయకుండా ఉంటే చాలు. మన ఇంటి గురించి, మన ఇంటి పరువు గురించి చాలా బాగా ఆలోచించారు రుద్రాణి గారు. నేనొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తారా? ఏంటో అదే. మీ భర్త మిమ్మల్ని వదిలేసి వెళ్ళి 25 ఏళ్ళు అవుతుంది కదా. ఆయన ఎక్కడున్నారో ఏంటో మీకు తెలుసా? ఓ, తెలీదా? పోనీ కనీసం ప్రాణాలతోనైనా ఉన్నారా? హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ ఆయన్ని కలిసి 25 ఏళ్ళు అవుతుంది. ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా మీకు తెలీదు. అలాంటి మనిషి బ్రతికే ఉన్నారా అని ఒక చిన్న ప్రశ్న వేసినందుకే మీకంత కోపం వచ్చిందే? మరి నా భర్తని నా కళ్ళతో చూసినా నా ముందే ఆయన చనిపోయారు అని మీరు అంటుంటే నాకెంత కోపం రావాలి? హాయ్, రండి లోపలికి.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు కూడా ఎక్కడో చూసినట్టు బాగా తెలిసినట్టుంది.